హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ ఏటీపీ అమ్మాయి ఆయుష్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి, బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండారనేసి అయితే అనుకుంటున్నాను అనమాట. ఈ వ్లాగ్ వచ్చేసి ఇంకా సండే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి. ఇంకా సండే అయితే మార్నింగ్ లేచేసి ఇంకా టిఫిన్ అయితే రెడీ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. సో ఈరోజు సండే అయినా సరే కొంచెం తొందరగా లేవాల్సి వచ్చిందనమాట. ఎప్పుడు కూడా సండే అంటేనే కొంచెం లేజీ అనమాట నేనైతే. సో కొంచెం లేట్గా లేవడం అయితే జరిగేది, కానీ ఈ రోజు అయితే ఈ సండే మాత్రం కొంచెం తొందరగానే లేచేసానండి. లేచిన వెంటనే ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను అనమాట. అసలు ఎందుకింత అంటే తొందరగా లేచేసి ఇంత సడన్ అంత తొందరగా ఇంకా అంటే కిచెన్లోకి వచ్చేసి ఇంకా టిఫిన్ రెడీ చేస్తుందంటే ఇక సండే వచ్చింది కదా. సండే వచ్చిందంటే చాలు మనమైతే ఇంకా ఇంట్లో ఉండాలనిపించింది అనమాట మనకైతే. సో సండే అంటేనే ఇంకా ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అన్నట్టు ఇంకా ఖచ్చితంగా ఆ రోజు మంచిగా ఎంజాయ్ చేయాలనుకుంటాను, ఖచ్చితంగా బయటకైతే వెళ్ళాలి అనేసి అయితే అనుకుంటాను అనమాట. సో ప్రతి సండేనే అంతూ సండే అయితే ఖచ్చితంగా ఇంట్లో ఉండేదే లేదు. ఇంకా ఈ సండే అయితే ఇంకా ఎక్కడికి వెళ్ళాలి అని థింక్ చేస్తూ ఉన్నామన్నమాట. సో ఇంకా అంటే మాకు పొలం ఉంది, చాలా వీడియోస్లో పెట్టాను, చాలా వీడియోస్లో పెట్టేశాను కదా. సో ఇంకా ఆ పొలానికి వెళ్ళక 1 మంత్ అయిందనమాట. సో ఒకసారి చూసేసి వద్దాము అనేసి అయితే ఇంకా అనుకున్నామన్నమాట. సో అందుకోసమే పొలానికి అయితే వెళ్తూ ఉన్నామండి. సో అంటే ఇంకా చాలా రోజులైంది, ఇంకా ఎలాగో మనకు కూడా టైంపాస్ అవుతుంది మంచిగా, ఇంకా చూసుకొని కూడా రావచ్చు. ఇంకా పొలంలో పంట వేశారు కదా, సో అది కూడా ఇంకా చూసుకొని అయితే రావచ్చు అనేసి అయితే ఇంకా వెళ్దాం అనేసి అయితే ఇంకా అనుకున్నాం అనమాట. సో ఇంక అందుకే ఇంకా మార్నింగ్ కోసమే ఇంకా టిఫిన్ అంతా కూడా రెడీ చేసేసి టిఫిన్ చేసేసి వెళ్ళేసి వచ్చేద్దాము, ఇంకా ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేద్దాం అనేసి అయితే ఇంకా అనుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా దోశపిండి అయితే ముందు రోజు దోశపిండి అయితే ఉందన్నమాట. సో ఇంకా అది అంటే నాకైతే దోశలు అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పుడైనా సరే దోశ వేయాలన్నప్పుడు ఎప్పుడైనా సరే అండి నేను అసలు దోశ తిన్నాను అనమాట. ఇంకా పొంగనాలు అయితే వేసుకుంటూ ఉన్నాను ఇక్కడ. ఇంక ఈరోజు కూడా ఇంకా మా హస్బెండ్ కూడా అంతే, దోశల కంటే పొంగనాలు వేయగానే మంచిగా తింటారనమాట, అవే ఎక్కువ లైక్ చేస్తాడు. కానీ ఇంకా మా బాబుకి అయితే ఇంకా ఖచ్చితంగా దోశ అనమాట. ఇంకా ఉండదు ముగ్గురమే, కానీ ఇంట్లో 2 టిఫిన్లు ఉండాలన్నమాట. దోశ వేసినప్పుడైతే ఖచ్చితంగా ఇంకా 2 టిఫిన్లు అయితే ఉండాలి మా ఇంట్లో. ఇంకా బాబు తినడనమాట. అంటే మనం ఆనియన్స్ మిర్చి అన్నీ వేస్తాం కదా, ఇంకా కొత్తిమీర అన్నీ కూడా ఇంకా అవన్నీ ఉంటాయి. ఇంకా తర్వాత తినడనమాట మా బాబు అయితే. తన కోసం అయితే ఇంకా దోశ అయితే వేస్తాం అనేసి అయితే ఇంక మా కోసం అయితే ఇంకా రెడీ అయితే చేసేస్తూ ఉన్నాను అనమాట. ఇంక ఇక్కడైతే ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేశాను కదా, సో అవన్నీ కూడా ఇంక అందులో అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడైతే ఇంక మా ఆయన అయితే ఏదో అడుగుతుంటే తనకైతే ఇంక గట్టిగా సమాధానం అయితే చెప్పేస్తున్నాను అనమాట. నాకు మార్నింగ్ టైంలో కొంచెం ఏమైనా సతా ఇచ్చినారంటే అస్సలు ఇంకా తట్టుకోలేనమాట. నేను చేసే వర్క్కి నాకు డిస్టర్బ్ చేశారంటే అస్సలు నా వల్ల కోపాన్ని కంట్రోల్ చేసుకోలేను. ఇంకా అందులో ఈరోజు ఇంకా సండే, అది మార్నింగ్ లేచేసాను. ఇంక లేవని ఇలా వంటింట్లోకి వచ్చేసి వర్క్ చేసేసుకుంటే ఇంకా మా హస్బెండ్ తనకు కావాల్సింది కూడా ఇంక నన్నే అడుగుతుంటే కోపం వచ్చేసింది అనమాట. అందుకే తన పైన అయితే అరిచేసానండి. ఇంకా ఏదో సెలవు ఉన్నప్పుడన్నా కొంచెం అప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే మంచిది కదా. సో కొన్ని టైమ్స్ పర్లేదండి, బాగా చేస్తాను, నాకు మంచిగా హెల్ప్ చేస్తాను అనమాట. కొన్ని టైమ్స్ ఎందుకో ఒక్కొక్కసారి అలా కొంచెం సతాయిస్తాడు. ఇంకా మామూలుగా ఎప్పుడైనా సరే మంచిగా హెల్ప్ చేస్తాడనమాట. ఇంకా అందుకోసం ఇక్కడ ఇంకా ఏదో అడిగేస్తుంటే ఇంకా గట్టిగా అరిచేస్తాను. ఇక్కడ ఏంటంటే వాళ్ళైతే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా స్నానం చేసేసి డైరెక్ట్ టిఫిన్కి వచ్చేస్తారనమాట. వాళ్ళు వచ్చేపాటికి నేను ఇంకా రెడీ చేసేసేయాలి. ఇంకా వాళ్ళకి రెడీ చేసేసి పెట్టేసి తర్వాత నేను ఫ్రెష్ అవ్వాలన్నమాట. ఇంకా ఇదండి, ఇక్కడైతే ఇంక అన్నీ కట్ చేసేసుకున్నాను కదా. కట్ చేసేసుకొని ఇంక ఇక్కడైతే ఇంకా ప్యాన్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా ప్యాన్ పెట్టేసుకొని ఇంకా అందులో పొంగనాలు అయితే ఇంకా వేసేసుకోవడమే. ఫాస్ట్గా అయినా చేయనివ్వండి, కానీ టైం మాత్రం ఖచ్చితంగా మనం అనుకున్న టైంకి అయితే అస్సలు కాదనమాట. ఎందుకో తెలియదు, ఎంత ఫాస్ట్గా చేసుకున్నా, ఎంత తొందరగా చేసుకున్నా కూడా ఇంకా అదే టైమే అవుతుంది. ఇంకా మనం అయితే నాకు బాబుకి స్కూల్ ఉన్నప్పుడైతే ఒక 1 అవర్ ముందే లేచేసేదాన్ని. ఆ 1 అవర్ ముందు లేచినా కూడా ఇంకా తక్కువ వస్తుందండి టైం నిజంగా వర్క్ చేసుకోవడానికి. ఇంకా ఆ 1 అవర్ కంటే ఇంకో 1 అవర్ ముందే లేవాలి అనుకుంటాను, కానీ అస్సలు లేవలేను అనమాట. మార్నింగ్ టైం అస్సలు లేబుద్ధి కాదు, నైట్ ఏమో అస్సలు పడుకోబుద్ధి కాదనమాట. ఇంక మార్నింగ్ ఏమో అస్సలు లేబుద్ధి కాదు, ఇలా ఉంటుంది. ఇంకా నైట్ ఎంత 12-1 గంట అయినా సరే మొబైల్ చూసుకుంటూ ఇంకా అలా చూసుకుంటూ ఇలా చూసుకుంటూ ఉండిపోతాను. ఇంక మొబైల్ చూడకపోయినా సరే నాకైతే అసలు నిద్రే రావట్లేదు నైట్ టైము. మార్నింగ్ అయితే ఎంత లేచేద్దామని ఎన్నిసార్లు అలారం పెట్టుకొని పడుకున్నా సరే అలారం మోగుతుంది, కానీ తర్వాత కట్ చేసి పడుకొని ఇంకో 2 మినిట్స్, ఇంకో 3 మినిట్స్, ఇంకా 5 మినిట్స్ అలా చూసుకుంటూ ఇంక పడుకుని పోయి ఇంకా ఫైనల్గా లేచేస్తాను అనమాట. అలా ఉంటుంది.
ఇంకా ఇదండి, ఇంకా ఎంత కష్టమైనా ఏమైనా ఇంకా లేయవలసిందే, తప్పదు, చేయాల్సిందే. ఇక్కడైతే ఇంకా ఆయిల్ అంతా కూడా వేసేసి ఇక్కడైతే ఇంకా పిండి అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా వేడివేడిగా తింటారు అనేసి అయితే నేను కూడా వాళ్ళని ఫ్రెష్ అప్ అయ్యేసారు రమ్మని చెప్పేశాను. ఇక్కడైతే మధ్య మధ్యలో ఇంకా సతాయిస్తున్నారు. ఇంక మా హస్బెండ్తో పాటు మా బాబు కూడా అలాగే సతాయిస్తున్నారు అనమాట. ఇక్కడ ఏంటంటే ఇంకా ఆనియన్స్ కొంచెం ఎక్కువైనట్టున్నాయి అనేసి అయితే ఇంకా మరీ పిండి అయితే ఇంకా యాడ్ చేసేసుకుంటున్నానండి. ఇంకా సండే మీ ఇంట్లో కూడా ఏంటి స్పెషల్ చేస్తారు అనేది అయితే నాతో తప్పకుండా షేర్ చేసేసుకోండి. ఇంకా మేమైతే ఈరోజు ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసాము, ఇంకా ఆఫ్టర్నూన్ బయట తినేసి అయితే వస్తామనేసి అయితే అనుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా అది కూడా సండే కదండి. ఇంకా సండే బయటకు వెళ్ళామంటే ఖచ్చితంగా ఇంకా బయటే తినాల్సిందే, ఇంట్లో అసలు చేయము. ఇంకా అలాగా కొద్దిగా రెస్ట్ దొరుకుతుంది. సండే అయితే ఒక టైం ఫుడ్ చేయకపోయినా సరే ఇంకా అలా కొంచెం ఫ్రీగా ఉండొచ్చు అనమాట. ఇంకా ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అన్నట్టు ఇంకా ఇక్కడ కొంచెం ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అనేది చాలా తప్పు. ఇక్కడ ఏంటంటే అది ఆదివారం అంటారు కానీ పేరుకి మాత్రం ఆదివారం, కానీ దానికి డబల్ వర్క్ ఉంటుంది. నాకైతే ఏంటంటే బయటకు వెళ్తాం కాబట్టి మేము సండే ఎక్కువగా బయటకు వెళ్తుంటాం కాబట్టి ఒక్క పూట భోజనం ఖచ్చితంగా తగ్గిపోతుంది, ఆ వర్క్ కొంచెం తగ్గుతుంది. ఇంకా అదే అనుకుంటాను అనమాట, ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అనేది ఇంకా అందులోనే ఫిక్స్ అయిపోతాను అనమాట. సో అలా ఉంటుంది. ఇక్కడైతే ఆయిల్ అయితే అంతా వేసేసి ఇంకా వేసుకుంటున్నాను కదా. ఇంకా ఆయిల్ మొత్తం అలా వేసేసిన తర్వాత ఇంకా ప్యాన్ తీసుకుని ఇలా మొత్తం ఇలా మన చుట్టూ అన్నాం అనుకోండి, ఆయిల్ అంతా కూడా మొత్తం అంతా అవుతుంది అనమాట. మనం అలాగే ఆయిల్ వేసేసి అందులో వేసేస్తే ఇంకా కొంచెం సరిగ్గా మొత్తం ప్యాన్ మొత్తం కాదు కాబట్టి నేను అలా వేసేసుకుంటాను అనమాట. ఇంకా ఇక్కడైతే ఇంకా చట్నీ కోసం కూడా ఇంకా పల్లీలన్నీ కూడా ఏం చేసుకుని వాటిని కూడా ప్రిపేర్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా 2 చేతులకు బదులు 4 చేతులు ఇచ్చినా కూడా మన ఆడవాళ్ళకి తక్కువ వచ్చేదేమో వర్క్ చేయడానికి, అలా ఉంటుంది. ఇంకా 2-3 పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా కష్టం అండి. ఇంకా టైం కరెక్ట్గా చేయాలంటే చాలా చాలా కష్టము. ఇక్కడైతే నేనైతే ఇంకా ఫాస్ట్గానే చేసుకున్నా కూడా టైం అయితే నాకు తక్కువ వచ్చేసింది అనమాట. ఈరోజు ఇంకా మార్నింగే వెళ్తాము కొంచెం తొందరగా అనుకున్నాం కానీ వెళ్ళలేకపోయాం అనమాట. ఇప్పుడైతే ఇంకా సండే కదా, సో ఇంకా టిఫిన్ అయితే అయిపోయింది. ఇంకా తోటకైతే వెళ్దాం అనేసి అయితే బయలుదేరనమాట. చాలా రోజులైంది. ఇంకా తోటలో అయితే పంట అయితే పెట్టేస్తారనమాట. సో ఏం పెట్టారు ఏంటి అనేది అయితే మీతో కూడా చూపిస్తానండి. సో ఇంక మేమైతే రెడీ అయితే అయిపోయామన్నమాట. సో మధ్య మధ్యలో వీలైతే ఇంకా వీడియో తీస్తాను, లేదంటే డైరెక్ట్ అక్కడ తోట దగ్గరికి వెళ్ళేసి ఇంకా వీడియో అయితే తీస్తాను అనమాట. ఇంకా సండే కదండి, ఎలాగో ఇంట్లో ఫ్రీగా ఉంటాం కదంతా కూడా. ఇంకా అలా అనేసి ఇంకా బాబుకి హాలిడే, మా హస్బెండ్కి కూడా హాలిడే, ఇంకా వెళ్ళొచ్చేద్దాము, ఇంకా మనసు కూడా మంచిగా ఫ్రీగా ఉంటుంది అనేసి అయితే ఇంకా అనుకున్నాం అనమాట. టిఫిన్ చేసేసి అయితే ఇంకా బయలుదేరైతే పోతూ ఉన్నామండి. సో ఇంకా ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది వీడియో కూడా, సో చూసేయండి ఓకేనా. ఇక్కడైతే ఇంకా బయలుదేరైతే వెళ్ళిపోయామండి. ఇంకా విలేజ్ అంటే మనం ఏదైనా పొలంలోకి చేనులోకి అలా వెళ్ళినప్పుడైతే నిజంగా చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది నాకైతే. మా బాబుకు కూడా అంతే, చూడండి ఎలా కూర్చున్నాడు అసలు. ముందు కూర్చో అన్న కూడా తను వినాడు, బ్యాక్ సైడే ఒంటరిగా కూర్చోవాలి అంటాడు అనమాట. ఇంకా అలాగనేసి ఇంకా నేనైతే ముందు కూర్చుంటాను అనమాట. ఇంకా వాడు కూర్చో అన్న కూడా కూర్చోడు. ఇంక తన పక్కన కూర్చుందామన్నా కూడా వద్దు నువ్వు ముందుకు వెళ్ళనేసి అయితే చెప్తాడనమాట. మావాడంతా కూడా ఆపోజిట్లేండి. ఇక్కడైతే ఇంకా వెళ్ళేటప్పుడు అలా కొద్దిగా వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా మనం వెళ్ళేది పల్లెటూరు కాబట్టి ఇంకా అక్కడంతా కూడా క్లైమేట్ అండ్ అక్కడ ఇంకా చెట్లు పొలాలు ఎక్కువగా ఉంటాయి, ఇంకా అవే చూపిస్తున్నాను అనమాట. సో ఇలా అయితే ఇంకా వెళ్తున్నాము. మా పొలంలో ఏం వేశారు అనేది అయితే ఇంకా చూపిస్తాను అక్కడికి వెళ్ళేసి. ఇంకా ఇలా వెళ్ళేసాము. ఇంకా వెళ్ళేటప్పుడే మాకు మధ్యలో ఒక పార్క్ అనేది అయితే వస్తుందన్నమాట. చిల్డ్రన్స్ బాగా ఆడుకోవచ్చు అక్కడికి వెళ్దాము అనేసి అయితే మా బాబు అయితే అడిగాడనమాట. ఇంకా మా హస్బెండ్ ఇంకా వచ్చేటప్పుడు వెళ్దాము అనేసి అయితే ఇంకా చెప్పారనమాట. అందుకే చూడాలి, ఇంకా వీలైతే ఈరోజు అది కూడా ఇంకా చూసేసుకొని వెళ్ళేయచ్చు అనమాట. ఇంకా బాబుని కూడా కొద్దిసేపు ఆడుకున్నట్టు ఉంటుంది బాబుకి. ఇంకా మేము కూడా కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అనేసి అయితే ఇంకా అనుకున్నాం అనమాట. అందుకోసమే వచ్చేటప్పుడు వెళ్దాం అనేసి అయితే బాబుకి అయితే చెప్పేసామన్నమాట. ఇంకా ఫైనల్లీ ఇంక మా పొలానికి అయితే వచ్చేసామండి. ఇది వచ్చేసి మా పొలం అనమాట. ఇక్కడికైతే వచ్చేసాము. 1 అవర్ ఒక 45 మినిట్స్ అలా పడుతుంది అక్కడ నుంచి, మేమున్న చోటు నుంచి ఇక్కడికి రావడానికి. ఒక 45 మినిట్స్ 1 అవర్ లోపలే వచ్చేస్తాంలేండి. ఇక్కడైతే వచ్చేసాము. ఇంకా మా బాబుతో చెప్తున్నాడు, ఇంకా బండి అయితే అక్కడ పెట్టేసాము అనేసి అయితే చెప్తూ ఉన్నాడు అనమాట. చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాడు మా బాబు అయితే. తనకు ఇలా పొలాల్లోకి రావడము, ఇలా మంచిగా టైం స్పెండ్ చేయడం అంటే తనకు చాలా ఇష్టం అనమాట. ఇంకా నేను చేయి పట్టుకున్నా కూడా వదిలేస్తున్నాడు అనమాట. నేను పెద్దాడయ్యానులే నువ్వేం పట్టుకోవద్దని అయితే నాకు కథలు చెప్తాడనమాట. ఇంకా మేమైతే పొలంలో ఏం వేసామంటే ఇంకా టొమాటో అయితే పెట్టామన్నమాట. సో టొమాటో పెట్టేసి ఒక 22 డేస్ 24 డేస్ అయ్యిందండి. ఇంకా అవి చూద్దాం అనేసి అయితే వచ్చేసామన్నమాట. పెట్టిన రోజు వచ్చాము, ఇంకా అప్పటి నుంచి రాలేదులేండి.
ఇక్కడ అంటే పని వాళ్ళు కూడా వచ్చారండి, పొలంలో పని వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళైతే ఇంకా లాస్ట్లో ఉన్నారు, అక్కడ కలుపు మొక్కలు అయితే తీస్తూ ఉన్నారనమాట. ఇంకా మేమైతే ఇంకా స్టార్టింగ్ నుంచి వెళ్తూ ఉన్నాము, ఇదంతా కూడా తీసేసుకొని వెళ్తూ ఉన్నారండి. ఇంకా మేమైతే అలా చూసేసుకుంటూ వెళ్తున్నాం ఎలా వచ్చాయి ఏంటి అనేది అయితే. ఇంకా కలుపు మొక్కలు అయితే ఎక్కువ పడ్డాయి అనమాట. ఇంతకుముందు ఎప్పుడో తీర్చాల్సిందంటే ఇంకా కొంచెం వాళ్ళు నెగ్లెక్ట్ చేశారనమాట తోట చేసేవాళ్ళు. ఇంకా అందుకే కొంచెం ఇక్కడ కొంచెం పెద్దగా అయ్యింది, గడ్డి మొత్తం పెద్దగా అయ్యింది. ఇంకా మేము అదే మాట్లాడుకుంటూ ఉన్నాము, నేను మా హస్బెండ్. ఎప్పుడో తీర్చాల్సింది వీళ్ళు ఇన్ని రోజులు పెట్టేస్తారనేసి అయితే నేనైతే చెప్తున్నాను. నీకైతే ఏం తెలుస్తుంది పెద్ద అని మా ఆయన ఏదో కామెడీ చేస్తున్నారులేండి. ఇక్కడైతే ఇంకా పని వాళ్ళు అయితే ఉన్నారనమాట అక్కడ. ఇంకా అక్కడ కొంతమంది కలుపు మొక్కలు అయితే తీస్తూ ఉన్నారండి. ఇంకా మేమైతే ఇంకా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళేసి ఇంకా చూసేసుకొని అయితే ఇంకా వచ్చేస్తామన్నమాట. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా వాళ్ళతో ఏదో మాట్లాడుతున్నారనమాట. ఇంకా చూడండి కలుపు మొక్క అనేది ఎంత పడింది, ఇది కొంచెం ఉందన్నమాట ఇప్పుడు తీసేది. ఇంకా అదంతా కూడా తీసేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంటికి. ఇంకా మా బాబు అయితే ఇంకా వాళ్ళు ఎలా చేస్తున్నారో అలా కట్టి తీసుకుని నేను కూడా అలా చేస్తున్నాను, నాకు వీడియో తీయనేసి అయితే అడిగాడు అనమాట తను. ఇంకా అలాగా మంచిగా ఉంటుంది కదా మనకు కూడా ఇలాంటి స్వీట్ మెమరీస్ అన్ని క్యాప్చర్ చేసుకుంటే ఎప్పుడైనా మన లైఫ్లో ముందు ఎప్పుడైనా కూడా చూసుకోవచ్చు కదండి. సో నేను అందుకే ప్రతి ఒక్క క్లిప్ కూడా ఇందులో యాడ్ చేస్తూ ఉంటానన్నమాట. మనకు మంచిగా యూజ్ అవుతుంది, అంటే స్వీట్ మెమరీస్ అనమాట, మెమరీస్ వాటిని చూసుకుంటూ ఉండొచ్చు అనేసి అయితే. ఇంకా వాళ్ళైతే మా పొలం చేసేవాళ్ళు, వాళ్ళతో మాట్లాడుతున్నారు అనమాట మా హస్బెండ్. ఇంకా ఇలాగైతే ఇంకా పొలం మొత్తం అంతా కూడా చూసేసుకున్నాము. ఒక 1 అవర్ అక్కడే ఉన్నామన్నమాట. ఏంటంటే ఈరోజు కొంచెం ఎండ అయితే తక్కువ ఉంది, కానీ సో ఫుల్ ఉడక పట్టేస్తుంది అనమాట, చెమటలు పట్టేస్తున్నాయి. ఎండ లేదు కానీ చాలా చెమటలు పట్టేస్తున్నాయి. అసలు వాళ్ళు ఎలా ఉంటారో కూడా అర్థం కాలేదండి నాకైతే. ఫుల్ చెమటలు, అసలు చాలా ఇదైపోయిందనమాట. ఎండ అంత ఎక్కువగా లేదు కానీ చెమటలు పట్టేస్తున్నాయి ఫుల్గా. ఇంకా మొత్తం అసలు గాలి ఆడట్లేదనమాట, గాలి ఎక్కడ కూడా రావట్లేదు. ఇంకా మా హస్బెండ్ ఇదేదో కూడా ఇంకా చూసుకుంటూ అలా ఉన్నాడు. ఇక నేను కొంచెం ముందుకైతే వచ్చేసామన్నమాట. ముందుకు వచ్చేసి ఇంకా మా హస్బెండ్ అక్కడ వస్తున్నారు, నేను బాబు వెళ్ళేసి ఒక వాటర్ ఉన్నాయి అక్కడ, ఆ వాటర్ దగ్గర అయితే ఆడుకుందాం అనేసి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా మా బాబు అయితే నేను ఎక్కడికి వెళ్తే అక్కడే నా వెంటే వస్తున్నాడు చూడండి. సో చాలా చెమటలు పట్టేసేలేండి. అసలు ఎండ తక్కువ అని అనిపిస్తుంది కానీ ఉండలేం మనం అసలు. ఇంక మా బాబు అయితే ఇంకా మొక్కలన్నీ పీకేస్తున్నాడు, చాలా అల్లరైతే చేసేస్తున్నాడు. ఇంక నేను చెప్తున్నాను అలా చేయొద్దు అని చెప్తుంటే తనకేం అర్థం కాదు. ఇంకా ఫైనల్లీ ఇక్కడ వాటర్ అయితే ఉన్నాయండి, ఆ వాటర్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. కొంచెం చల్లగా ఉంటుంది వాటర్లో ఆడుకుంటే అనేసి అయితే. ఇక్కడ వాటర్ అయితే కొంచెం లీక్ అవుతున్నాయి పైపుల్లో. ఇంకా అక్కడ వచ్చేసాము. ఇంకా నేను మా బాబు మేము ఆడుకుంటున్నాము. మా హస్బెండ్ అయితే ఇంకా అక్కడే ఉన్నారనమాట, ఇంకా రాలేదు. మేమైతే ముందే వచ్చేసి ఇక్కడైతే ఇంకా కొద్దిగా ఆడుకుంటూ ఉన్నాము వాటర్లో. చాలా చల్లగా అనిపించింది, అంటే చాలా హ్యాపీ అనిపించింది ఇలా ఆడుకుంటుంటే. మనం కూడా చిన్నప్పుడు మంచిగా వాటర్ ఉన్నప్పుడు ఎక్కడైనా సరే వాటర్ ఉంటే ఫుల్గా ఆడుకునేదాన్ని నేను కూడా. ఈ మధ్యలోనే అసలు ఇంకా అలాంటివన్నీ ఇంట్రెస్ట్ లేవులేండి. ఇంకా కూర్చుండిపోతున్నాను, ఫుల్ ఆయాసం అయితే వచ్చేసింది అనమాట, నడవలేకపోయింది. ఇంకా ఆయాసం ఇంక ఇక్కడైతే మా బాబుది వాయిస్, అంటే తను ఎలా మాట్లాడాడు ఏంటి అయితే డైరెక్ట్ అలాగే వాయిస్ పెడతాను, వినేయండి ఎలా మాట్లాడుతున్నాడు చూడండి వాటర్లో ఆడుకుంటూ. ఇప్పుడు దొరికింది ఈ షాప్, పడేయండి అక్కడ షాప్ ఉంది రెండు, ఇంకా ఇటుకెళ్ళిపోయా షాప్ పాము ఉంది, అది ఒకసారి చూద్దాం. అసలు దొరికేదు. సో ఇంకా చూస్తారు కదా, అలా ఇంకా టైం స్పెండ్ చేసి అక్కడ నుంచి ఇక్కడ ఇంకా వెళ్ళిపోదాం అనేసి అయితే రిటర్న్ అయితే వచ్చేస్తుంటే మధ్యలో మాకైతే ఇక్కడ పార్క్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి నగరవనం పార్క్ అండి. ఇక్కడికైతే చాలామంది వస్తూ ఉంటారు, ఇప్పుడు సండే టైంలోను ఫ్రీ టైంలో చాలామంది వస్తుంటారు అనమాట. ఇంక మా బాబు వెళ్ళేటప్పుడే అడిగాడు కదా, ఇంక ఇక్కడ రిటర్న్ అయ్యేటప్పుడు వెళ్దామని చెప్పాను కదా, ఇంక తను మర్చిపోలేదన్నమాట, ఖచ్చితంగా వెళ్ళాలనేసి అయితే ఇంక ఫిక్స్ అయిపోయాడు. ఇక్కడైతే మేమైతే ఇంకా టికెట్స్ అయితే తీసేసుకొని లోపలికైతే ఎంటర్ అయితే అవుతున్నాము. మా హస్బెండ్ అయితే ఇంక మాకు తినడానికి కొన్ని తీసుకురావడానికి అయితే వెళ్ళాడనమాట. ఇంకా నేనైతే ఇది స్టార్టింగ్లో అలా కొంచెం వీడియో అయితే తీసినాను. అది కూడా ఈరోజు సండే కదండి, సండే ఫుల్ ఇక్కడ చాలామంది వస్తుంటారనమాట. పక్కనే మనకు టెంపుల్ ఉందండి, టెంపుల్ చాలా ఫేమస్. ఆ టెంపుల్కి వచ్చేసి ఇలాగే ఇక్కడికి పార్క్ దగ్గరకు వచ్చేసి ఇంకా కొద్దిసేపు టైం స్పెండ్ చేసేసి వెళ్తూ ఉంటారనమాట చాలామంది. ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ ఇంకా అవి తినడానికైతే ఇంకా తీసుకొని వచ్చేసారు. ఇంకా నేనైతే ఏం తినలేదు, నాకు అంటే హాట్గా అది
కావాలి అనేసి అయితే అడిగాను అనమాట. ఇంకా అవి తీసుకొని అయితే వచ్చేసారు. ఇంకా నేనైతే ముందు వెళ్ళేసి ఎక్కడ కూర్చుందామా అనేసి అయితే ఇంకా వెళ్ళిపోతున్నాను అనమాట. కానీ మా బాబు ఎక్కువగా ఆడేది వచ్చేసి అది ఒక గేమ్ మాత్రమే ఉందండి, అది మాత్రమే ఎక్కువగా ఆడతాడనమాట. ఇంకా అక్కడికి వెళ్ళేసాము. ఇంకా అంటే ఇంతకుముందు చాలాసార్లు వచ్చేసాంలేండి. ఇంకా అందుకే తనకు బాగా ఐడియా ఉంది ఎక్కడుంది అనేసి అయితే ఇంకా ముందు చూపిస్తున్నాడు అనమాట. అదొక్క గేమే ఎక్కువగా ఆడుతూ ఉంటాడనమాట, ఇంకా ఏది కూడా ఎక్కువగా ఆడడు. ఇంకా మేమైతే ఇంకా నేను మా హస్బెండ్ అయితే ఇక్కడ కూర్చొనేసి అయితే ఇంకా తింటూ ఉన్నాము. మా బాబు అయితే అక్కడ ఆడుకుంటున్నాడు అనమాట. ఇంకా నేనైతే ఇంకా లాగ్ చేస్తున్నాను. ఎండకి వెళ్ళేసి వచ్చాము కదా, మంచిగా ఆకలేసింది. ఇక్కడైతే బారా మసాలా అంటారు మా సైడ్ అయితే, మరి మీరేమంటారు నాకు తెలీదు. అవైతే ఇంకా తీసుకొనేసి అయితే వచ్చేసారనమాట. ఇంకా వాటినైతే ఇంకా తింటూ ఉన్నాము. ఇదొక్కటి మాత్రమే బాగా ఆడుకుంటాడు అనమాట మా బాబు. ఇంకా ఏది ఎక్కువగా ఆడాడు. కానీ తను ఆడేటప్పుడు ఎక్కువగా ఎవరైనా ఉండాలి ఫ్రెండ్స్ అండ్ తనతో పాటు ఆడాలి అనుకుంటాడు. ఎవరు లేరనుకోండి ఒక్కడే అయితే ఇంకా అది కూడా ఆడుకోడు అనమాట. మేము ఆడిపించాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటంటే పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళతో మంచిగా జాయిన్ అయిపోయి వాళ్ళతో ఆడుకుంటున్నారు. నేనైతే ఇలా కూర్చుండిపోయాను అనమాట ఊరికి. ఇంకా అక్కడ కనపడుతుంది కదా, అది మెయిన్ రోడ్ అనమాట. ఇంకా అటు నుంచి అటు వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేసి వెళ్తూ ఉంటారు అనమాట పిల్లలు ఉన్న వాళ్ళైతే. ఎందుకంటే రోడ్ సైడే కదా మంచిగా కనపడుతుంది, ఆడాలి అని మారం చేస్తారు పిల్లలైతే. మేమైతే ఇటు నుంచి చాలా సార్లు వెళ్ళాం, కానీ ఎప్పుడు మా బాబు మేము ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే పడుకుండిపోయాడు అనమాట. అంటే చూసేవాడు కాదు, ఖచ్చితంగా రావాలంటాడు. కానీ ఈసారి ఏమో పడుకోలేదండి, చూసేశాడు. ఇంకా మేము కూడా సండే కదా, తనకు కూడా మంచిగా రిలీఫ్ ఉంటుంది, మంచిగా ఆడుకుంటాడు అనేసి అయితే ఇంకా సరేలేనేసి అయితే ఇంకా వచ్చేసామన్నమాట. ఇంక ఇదైతే ఇంకా తను పైకి ఎక్కాలనేసి అయితే ఇంకా అడుగుతున్నాడు. ఇంకా తను పడేయడు అనేసి ఇంకా వాళ్ళ డాడీ అయితే ఇంకా పైకి అయితే పట్టించుకొని ఎక్కిస్తున్నాడు అనమాట. ఇక్కడైతే ఇంకో బాబు కూడా పైకి ఎక్కేశారు. వాళ్ళిద్దరు నేను ఫస్ట్ అనేసి అయితే అంటున్నారనమాట. ఇంకా మా బాబు కొంచెం భయపడుతున్నాడు అక్కడికి ఎక్కడానికి. ఇంకా నాకు కూడా భయం వేసింది. ఇంక పట్టుకో అనేసి అయితే నేనైతే గట్టిగా అరుస్తున్నాను అనమాట. మా బాబు అయితే ఏం కాదులే మమ్మీ అని చెప్తున్నాడు నాకే. ఇంకా ఆ గేమ్ అయిపోయిన తర్వాత ఇదేదో ఆడతానన్నాడు. ఇంకా ఇది చాలా కష్టం, అసలు ఆడలేరు. ఇంకా అందుకోసం అటు నుంచి ఆ పిల్లలు ఆడుతున్నారు, ఇటు నుంచి మా బాబు వచ్చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఎవరు కింద పడతారో చూడాలి అనేసి మేమైతే అనుకున్నాము. కానీ మా బాబు అయితే అసలు తగ్గలేదనమాట, వాళ్ళే దాటేసుకుని వెళ్ళారు. ఇంకా అక్కడికి చూసారు కదా, మా బాబు అసలు నేను దిగాను అనేసి అయితే చెప్తున్నాడు. ఇంకా నేనైతే ఇంకా అలాగే పట్టేసుకుని అయితే ఇంకా తననైతే ఇంకా దాటిస్తున్నాను అనమాట. చాలా కష్టం అండి ఇది, పిల్లలకి మనకే చాలా కష్టము. ఇంకా పిల్లలైతే ఎలా ఆడతారు. ఇంకా ఇదనమాట. ఫైనల్లీ అక్కడికి వెళ్ళి కూర్చుండిపోయాడు మా బాబు అయితే, చూసారు కదా. ఇంకా ఫైనల్గా కింద కూడా పడిపోయాడు అనమాట. ఇంకా అక్కడ నుంచి మంచిగా వచ్చేసాడు, కానీ దానిపైన నుంచి కింద అయితే పడిపోయాడు. ఇంకా నేనైతే వెళ్దాం అనేసి అయితే అంటున్నాను అనమాట. నాకైతే అక్కడ అసలు ఉండబుద్ధి కాలేదండి, ఎందుకో తెలీదు. ఇంకా అంటే పొలంలోకి వెళ్ళేసి వచ్చాం కదా, ఫుల్ చెమటలు పట్టేస్తున్నాయి అసలు. ఇంకెప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అనిపించేసింది నాకైతే. ఇంకా బాబు అయితే ఇంకా ఆడుకుంటా అనేసి అయితే అన్నాడు అనమాట. ఇంకా తన కోసమైనా ఇంకా తప్పదు, ఉండాల్సిందే. ఇక్కడైతే చూసారు కదా, ఇలాగైతే ఇంకా ఆడిపించేస్తూ ఉన్నానండి. ఇంకా సండే మొత్తం అయితే ఇలా జరిగిపోయిందనమాట. ఫైనల్గా సండే ఇంట్లో ఉండేది లేదు అన్నట్టు. ఇంకా ఇక్కడికే మేము 12 ఏమో వచ్చామండి. 12కి అలాగా చేనుకి వెళ్ళాము. 2 వరకు అక్కడ ఉన్నాము. ఇంకా 3కి అయితే ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడికి 3కి వచ్చిన తర్వాత 5 వరకు ఇక్కడే ఉన్నాము. ఇక్కడైతే ఇంకా బాబు ఇంకా అక్కడ పైకి ఎక్కేసి వీడియో ఫొటోస్ అంటుంటే తన కోసం అయితే ఇంకా అలా తీస్తున్నాను. ఇంకా ఇదంతా వచ్చేసి పార్క్ ఉంటుందంట, మంచిగా ఫొటోస్ వీడియోస్కి చాలా బాగుంటుంది ఇక్కడ ప్లేస్ అయితే. ఇంకా అటు సైడ్ అయితే ఇంకా అన్నీ కూడా పిల్లలకి ఆడుకోవడానికి, ఇటు సైడ్ అయితే ఇంకా మన ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి బాగుంటుంది. ఇంక ఇక్కడైతే ఇంకా బాహుబలి అనేసి అయితే ఇంకా ఏదో మా బాబు అయితే అంటూ ఉన్నాడు. ఇంకా దానిపైన కూడా ఎక్కిచ్చేసి అనేసి అయితే అడుగుతుంటే ఇంకా మా బాబు అడిగినవన్నీ ఇంకా మా హస్బెండ్ చేయడమే తన పని. ఇంకా నేనైతే ఇంక వీడియో తీసుకోవడం నా పని ఇలా అయిపోయిందనమాట. ఫైనలీ ఇలా సండే మొత్తం ఇలా ఎంజాయ్ చేసేసి అయితే ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత వీడియో తీద్దాం అనుకున్నాం కానీ ఫుల్ టైర్డ్ అయిపోయాము. వచ్చిన తర్వాత వెంటనే పడుకుండిపోయాము అనమాట. సో ఫైనలీ ఇదండి. ఇంకా వీడియో నచ్చితే లైక్